హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను చికెన్ బిర్యానీ ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను చూడండి. సో నేను చికెన్ బిర్యానీ వచ్చేసి ఎక్కువగా కుక్కర్స్లోనే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులోని అమూల్ బటర్ నేను 3 కప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అమూల్ బటర్తో పాటు అలానే 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కిపోయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత అది మనకి రెడిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు కూడా మనము అందులో వేసేసుకోవాలి. సో అవి కూడా మనకి రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసారనమాట. అలా వచ్చిన తర్వాత 1 టమాటో మనం కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అది కూడా మనకి రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. అలా వచ్చిన తర్వాత మనకి చికెన్ వేసుకోవాలి. చికెన్ నేను వచ్చేసి బిర్యానీకి ఎక్కువగా బోన్లెస్ చికెన్ ప్రిఫర్ చేస్తాను. సో బోన్లెస్ చికెన్ నాకు ఎంత కావాలో దానికి సరిపడగా అయితే వేసుకుంటున్నాను. అంటే ఒక 1/2 kg వరకు చికెన్ వేసుకుంటున్నాను. ఆ చికెన్ మనకి ఫ్రై అవ్వాలి, అంటే వేగిపోవాలి. అది వేగుతున్నప్పుడే మనకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకోవాలి. ఎప్పుడైతే మనకి వాటర్ బయటకు వస్తుందని తెలుస్తుందో అప్పుడు పసుపు అలానే కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు కాకుండా సాల్ట్ ప్రిఫర్ చేసిన వాళ్ళైతే 3 to 3.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అదే కల్లుప్పు వేసుకున్న వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే ముక్కకి ఉప్పు పట్టాలి కాబట్టి, లేకుంటే ముక్క మనకి చప్పగా అనిపిస్తుంది. సో మనకి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చికెన్ వేయించుకొని అందులోనే కారం వేసుకోవాలి. నేనైతే పొడి కారం ప్రిఫర్ చేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవాలి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ, టమాటో అలానే అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఇవి గ్రైండ్ చేసుకొని పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకొని అందులోనే చికెన్కి తగినట్టు వాటర్ వేసుకోవాలి. నేను ముందు వాటర్ వేసేసుకొని తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. మీరైతే ముందు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత చికెన్ ముక్క తగినట్టు వాటర్ వేసుకోండి. అలా చేస్తే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు వేయించుకోవాలి. 2 విజిల్స్ వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని అందులోని 1 కప్ వరకు బిర్యానీ రైస్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బిర్యానీకి తగ్గట్టు టేస్ట్గా కల్లుప్పు వేసుకుంటున్నాను. సో కల్లుప్పు వేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనము బిర్యానీ అనేది సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, పొగలు మనకి ఎలా కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో బాగా కనిపిస్తుంది కదా. సో దీనికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అనేది ప్రిపేర్ చేశాను. సో చికెన్ గ్రేవీ విత్ చికెన్ బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా చికెన్ బిర్యానీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.